పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మైకు దగ్గర పెట్టుకు పైకి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఎవరంట? మార్త. ఎవరంట? మార్త. ఫస్ట్ ఏమన్నా మార్త? ప్రభా, నీవు ప్రేమించిన వాడు రోగి అయినాడని చెప్పింది. ఏం చెప్పిందంట? నువ్వు ప్రేమించిన వాడు రోగి అయినాడని చెప్పింది. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమంటుందంటే, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదంటుంది 21వ వాక్యంలో. 3వ వాక్యంలోనేమో నువ్వు ప్రేమించిన వాడు రోగి అని చెప్పింది. 21వ వాక్యంలోనేమో ప్రభా, నీవు ఇక్కడ ఉండి ఉన్న ఎడల నా సహోదరుడు సావకుండాను, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదును. నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోవడం చెప్పింది. చనిపోయినా సరే నువ్వు ఇప్పుడు దేవుణ్ణి ఏం అడిగినా దేవుడు నీకు ఇస్తాడని చెప్పింది. ఆ తర్వాతకు వచ్చేసరికి ఏమంటుందో తెలుసా? 23వ వాక్యంలో ఏమంటుంది? యేసు నీ సహోదరుడు మరలా లేచని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచని ఎరుగుదును. ఇప్పుడు ఈమె కాన్ఫిడెన్స్ అంతా ఎలా ఉంది? బ్రతుకుతాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు బ్రతికిస్తాడు, యేసు ప్రభువు ప్రార్థన చేస్తే నా తమ్ముడు బ్రతుకుతాడు. ఇప్పుడు ఈమెకి ఏముందంట? నమ్మకం ఉందా లేదా? పూర్తి నమ్మకం ఉంది. ఇలాంటి నమ్మకంతో ఉన్న వ్యక్తి, దేవుణ్ణి బాగా నమ్మిన వ్యక్తి, ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత మరలా ఆమె ప్లేట్ మార్చేసింది. ఏం మార్చేసిందంట? ప్లేట్ తిప్పేసింది. యేసు ప్రభు వచ్చి కన్నీళ్లు కార్చాడు. 35వ వాక్యంలో యేసు కన్నీళ్లు విడిచిను. ఎవరి కోసము? లాజరు కోసము. లాజరు కోసం యేసు కన్నీళ్లు విడిచినప్పుడు అక్కడ ఉన్న యూదులందరూ ఏమనుకున్నారు? 36వ వాక్యంలో, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకున్నారు. యేసుప్రభు లాజరుని ఎంతగానో ప్రేమించాడు, అందుకే లాజరు కొరకు యేసుప్రభు కన్నీళ్లు కార్చాడు అని వాళ్ళందరూ కూడా చూశారు. చూసిన తర్వాత వీళ్ళందరూ చాలా సంతోషంగా నమ్మారు. అలాగనే 37వ వాక్యంలో వారిలో కొందరు ఆ గుడ్డివారి కళ్ళు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? గుడ్డివాడి కళ్ళే తెరిచాడే, ఈయన చచ్చిపోయిన వాడిని బతికించలేడా? సవాళ్ళు విసురుతారు అక్కడ. అంటే అక్కడ అందరికీ ఏమొస్తుంది? అక్కడ నమ్మకం. యేసుప్రభు వచ్చాడు, అద్భుతాన్ని చేస్తాడు, బ్రతికిస్తాడు అని అందరికి ఏముంది? అక్కడ నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు 38వ వాక్యంలో యేసు మరలా తనలో మూలుగుచ్చు సమార్యతకు వచ్చును. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? యేసుప్రభు కూడా ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు. మూలటం అంటే ఏంటి చెప్పండి? ఫస్ట్ జ్యోతినే తీసుకుందాం. ఏదైనా జరిగింది లేదంటే ఏదైనా బాధ కలిగింది, బాగా ఏడుస్తుంది ఫస్ట్. తర్వాత ఏడ్చే ఓపిక లేనప్పుడు ఏం చేస్తుంది? అని ఏం చేస్తుంది? మూలుగుతుంది. ఎవరైనా అంతే. అంటే ఫస్ట్ ఏం చేస్తారు? బాగా ఏడుస్తారు. తర్వాత వాళ్ళ బలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు పక్కన ఏడ్చేశాడు. ఏడ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన కోసము మూలుగుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. 39వ వాక్యంలో యేసు ఏమన్నాడంట? 38లో యేసు మరలా తనలో మూలుగుచ్చు సమార్యతకు వచ్చును. ఆ యొక్క గది అంటే ఆ యొక్క గృహము అంటే గృహ దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండినో. యేసు రాయి తీరని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని వద్దు అని చెప్పింది. ఇప్పుడు ఈమె నమ్మకం ఉందా పోయిందా? ఇప్పుడు చెప్పండి, నమ్మకం ఉందా పోయిందా? ఫస్ట్ ఏమంది? నా తమ్ముడు రోగి అని చెప్పింది. తర్వాత ఏమంది? నువ్వు ఉంటే సచ్చేవాడు కాదు చెప్పింది. తర్వాత ఏమంది? అయినా సరే ఇప్పుడు కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బతికిస్తా అని చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది? పునరుద్ధానము అంచెదిన నువ్వు లేపుతావు అని చెప్పింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంది? వాసన కొట్టి వద్దయ్యా అంటుంది. యేసుప్రభు ఏమో బతికిస్తా అంటున్నాడు, ఆమె ఏమో వద్దు అంటుంది. అంటే ఇప్పుడు అక్కడ నమ్మకం ఉందా పోయిందా? చెప్పండి.
క్రైస్తవ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ప్రారంభంలో చాలా నమ్మకం ఉంటాం, చాలా ప్రేమగా ఉంటాం, చాలా విశ్వాసంగా ఉంటాం. ఏంటి, ప్రారంభ జీవితంలో చాలా భక్తిగా ఉంటాం. కానీ తర్వాత ఏమైందంటే అంతా పోయిద్ది. ఒక టైరు ఫుల్ గాలి ఉంటుంది, చిన్న రంధ్రం పడిందంటే పంచర్ అయిందంటే ఏమైందంట, గాలి మొత్తం పోయిద్ది. అందుకని బైబిల్ రాస్తుంది, ఒక నీతిమంతుడు తన నీతిని విడిచి ఒక చిన్న తప్పు చేసినా తాను చేసిన నీతి అంతా పోతుందండి. ఇప్పుడు కొండ నిండా నీళ్ళు బట్టి పెట్టాం మనము, చిన్న రంధ్రం పడింది కొండకి, ఏమైంది నీళ్ళన్నీ. అలాగనే మన జీవితం కూడా ఎట్లా ఉందంటే ప్రారంభంలో చాలా ప్రేమగా ఉంటాము, చాలా విశ్వాసం ఉంటాము, చాలా ప్రార్థనగా ఉంటాము, దేవునితో మాట్లాడుతూ ఉంటాము, బైబిల్ చదువుతూ ఉంటాము, చర్చికి వస్తూ ఉంటాము, దైవ కార్యాలు పాల్గొంటాము, దేవుని గురించి 10 మందికి చెప్తుంటాము. కానీ చివరికి వచ్చేసరికి ఏమైపోద్దంట, అవిశ్వాసము. ఏమొస్తుందంట, అవిశ్వాసము. ఇక్కడ మనం చూస్తే మార్తాని దేవుడు రక్షించాడు, మార్త యొక్క చెల్లి మరియని దేవుడు రక్షించాడు, లాజరును రక్షించాడు. బెతోనియా అనే ఊర్లో ఈ కుటుంబం చాలా ఫేమస్. ఎందుకని, యేసు ప్రభు ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడు, వాళ్ళు మంచి ఆత్మీయులు. దాన్ని బట్టి వాళ్ళకి మంచి పేరు వచ్చింది కాబట్టి యేసు ప్రభు వాళ్ళని బాగా ప్రేమించాడు. కాబట్టి 4 దినాలు అయిన తర్వాత కూడా యేసు ప్రభుకి విశ్వాసం ఉందా, విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది. వచ్చాడు, బ్రతికిస్తా అని చెప్పాడు, కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు. చివరికి మార్తా అంటుంది, వద్దు నాయనా అంటుంది. అక్కడ అందరూ ఏమన్నారు, గుడ్డివాడు కళ్ళు తెరిచాడు, ఈయన లేపలేడా అన్నారు. పబ్లిక్ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉన్నారు, అందరూ కూడా ఆయన బ్రతికిస్తాడని నమ్ముతున్నారు. కానీ ఎవరు నమ్మలేదు చెప్పండి, మార్తా నమ్మట్లేదు, వద్దు అంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు 40వ వాక్యంలో, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చూసారా, దేవుడు చెప్తున్నాడు దేవుని మహిమను చూచాడు. అంటే దేవుని మహిమను ఎలా చూడాలి, నమ్మితే. చెప్పండి అందరూ, విశ్వాసం ఉంటేనే దేవుని చూడగలం. కరెక్ట్గా చెప్పండి అందరూ, విశ్వాసం ఉంటేనే దేవుని మనము చూడగలము. మోషే అడిగాడు, ప్రభా నీ మహిమను నాకు చూపించమంటే నేను దాటిపోయిన తర్వాత నువ్వు చూడని చెప్పాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని చూసే నేత్రాలు మనకు ఉండాలి. ఉదయాన్ని ఏం చెప్పాను, విశ్వాసంతో నడుచుకున్నాడు. ఏంటంట, విశ్వాసంతో వెలుచూపు వలన కాదు, విశ్వాసంతో నడుచుకున్నాం. నిన్న విశ్వాసంతో జీవిస్తున్నాం అనే దాని గురించి మనం వాక్యం. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసంతో దేవుని చూడాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అంటే మనకి దేవుని చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని అద్భుతాలు చూడాలంటే మనలో ఏముండాలి చెప్పండి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము, ఇంపాసిబుల్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనకి ఏముండాలి చెప్పండి, దేవుని యొద్దకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నమ్మకం లేకుండా చర్చికి రాకూడదు. చదవండి ఆ మాట, హెబ్రీ పత్రికలో మీరు చదివితే దేవుని దగ్గరకు వచ్చాడు ఫస్ట్ దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో రావాలి. విశ్వాసము లేకుండా దేవునికి 11వ అధ్యాయము 6వ వాక్యం హెబ్రీ పత్రిక చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ మనం చదువుతున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని రావాలి. ఏమని రావాలంట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలంట, దేవుడు ఉన్నాడు. చెప్పండి అందరూ గట్టిగా. చర్చికి వచ్చాము, ఎవరున్నారో వచ్చాము, బ్రదర్ ఉన్నాడు లేకుంటే పాస్టర్ ఉన్నాడు వచ్చారా, దేవుడు ఉన్నాడు వచ్చారా చెప్పండి. చాలామందికి పాస్టర్ల మీద నమ్మకం, కొంతమందికి బ్రదర్ల మీద నమ్మకం, కానీ కొంతమందికి దేవుని మీద మాత్రం నమ్మకం ఉంటుంది. కాబట్టి ముందు ఎవరి మీద నమ్మకం ఉండాలి, మనకి దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు తర్వాతే ఎవరైనా, వింటున్నారా, ఎవరి తర్వాత మనం, దేవుడు తర్వాత ఎవరైనా, దేవుడి కంటే ఎక్కువ ఎవరో కాదనమాట. అందుకని మనం ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి కదా. నమ్మకం లేనప్పుడు ఎందుకు రావటము, దేవుడే ఉన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనం దేవుని ఏం చేయాలట,
నమ్మాలి. నమ్మితేనే సమస్తం మనకు వస్తాయి. కానీ దేవుని నమ్మకుండా మనుషులు నమ్మితే వస్తాయా చెప్పండి? కొన్నిసార్లు నేను కొన్ని స్థలాల్లో సేవ చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కళ్ళు తెరిచి చూస్తాను అన్నట్లాగా. ఏంటంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏదో జరిగిపోద్దేమో దాన్ని చూడాలని. ఏది వాళ్ళ రోగము ఉండే ఇంకా సమస్య ఉండదు, ఏదో ఒక అద్భుతం జరిగిపోద్దేమో అన్నట్టుగా కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఏదో జరిగిపోద్దేమో అని చేయబెట్టి ప్రార్థన చేస్తాను. అంటే ఎవరి మీద నమ్మకం అక్కడ చెప్పండి? కాబట్టి విశ్వాసం హృదయంలో ఉండాలి. విశ్వాసం హృదయంలో ఉంటే దేవుని మనం చూడాలి. దేవా వీరు నాకు సహాయించని చెప్పి ఎవరిని చూడాలి? మనము దేవుని చూడాలి. కానీ మనుషులను చూస్తారు కొంతమంది. చర్చికి వెళ్ళానే పాస్టర్ ప్రార్థన చేశాడే తగ్గలేదే అంటారు. కానీ దేవుడేమన్నాడు? దేవుని వద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని దేవుని నమ్మాలి, మనుషులు కాదు. ఎవరు నమ్మాలంట? దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, తన ఎద్దుకు వచ్చేవాడిని స్వస్థపరుస్తాడని ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. కానీ మార్తా చెప్పింది, అయ్యా నువ్వు దయచేసి ఆ శవము 4 రోజులు అయిపోయింది, కుళ్ళు కంపు కొట్టింది, ఆయన లేపొద్దు అని చెప్పింది. ఆయన ఏమన్నాడు? నువ్వు నమ్మిన వాళ్ళ దేవుని మహిమను చూస్తాను, నేను నీకు చెప్పలేదా? నోరు మూసుకో అని చెప్పి ఆమెను పక్కన పెట్టి సమాజంలో రాయి తీపిచ్చి లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే లాజరు ఏమంట కూర్చున్నాడు లోపల, నిద్రపోతాడా? చచ్చి 4 రోజులు అయింది, కాళ్ళు ఎదురు కట్టేసి పెట్టారు ఆయన్ని. 4 రోజుల తర్వాత లాజరు బయటికి అంటే సచ్చినోడు ఏం చేస్తాడంట? బయటికి వచ్చాడు. అందుకని అక్కడ ఒక పబ్లిక్ మాట్లాడారు, యేసు ప్రభు లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి, ఆ గుడ్డివాడు కళ్ళు ఇచ్చాడు, ఈయన చచ్చినవాడు లేపలేడు అన్నాడు. వాళ్ళకన్నా విశ్వాసం ఉంది, కానీ మార్తమ్మకి విశ్వాసము లేదు. ఈ దినాల్లో క్రైస్తవుల్లో విశ్వాసం చల్లారిపోతుంది. సరైన విశ్వాసం ఉంట్లా. కొత్త వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి. యేసు ప్రభు గొప్పవాడంట, ఆయన దగ్గరికి వెళ్తే మంచి జరిగిద్దంట, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మా సమస్యలు పోతాయని కొత్త నమ్మకం వస్తుంది. కానీ చర్చిలో ఉండే విశ్వాసకి ఏం పోయింది చెప్పండి? నమ్మకం పోయింది. ఈ దినాల్లో మొదటివారు కడపడవారు అంటే ఏంటి? పాత విశ్వాసం ఏమైపోతాయంట? వెనక్కి వెళ్ళిపోతారు. కొత్త విశ్వాసులు ముందుకు వస్తారు. అందుకని మనము బైబిల్ చదువుతున్నాము, ఏమని రాస్తుంది? నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమని చూస్తావు. కాబట్టి మనం దేవుని మహిమను చూడాలంటే ఎవరిని నమ్మాలి చెప్పండి? అందరూ దేవుని నమ్మితేనే దేవుని మహిమను మనము చూస్తాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. వీరిద్దరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒకరిని విశ్వాసము గలవారి మృతి నొందిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 11వ అధ్యాయం 13వ వాక్యంలో వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారంట. దేన్ని దూరం చూశారు? పరలోకాన్ని. ఆ ఫలాన్ని వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళు పాత నిబంధన పరిశుద్ధులు. ఎవరంటారు? పాత నిబంధన పరిశుద్ధులు కొత్త నిబంధన యొక్క ఫలాన్ని అనుభవించినప్పటికీ దూరం నుంచి చూసి వందనాలు చేసి ఏం చేస్తారంట? విశ్వాసంతో మృతి పొందారు. అంటే చనిపోయేటప్పుడు కూడా మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. లాజరు విషయంలో ఏం చెప్పాడు దేవుడు? నా యందు విశ్వాసం నుంచి చనిపోయినను తిరిగే బ్రతుకుతాడని చెప్పాడు కదా. చనిపోయినను ఇప్పుడు చదవద్దులే, యోహాను 11:25 ఉంటుంది. కాబట్టి నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయిన తిరిగే బ్రతుకును. ఇక్కడేమన్నా మనం చదువుతున్నాం, వాళ్ళు దూరం నుంచి చూసి ఎవరిని చూశారంట? దేవుని యొక్క రాజ్యాన్ని చూశారు. దేవుడు చేసిన సియోను యెరూషలేమును చూశారా చూడలేదా? చూశారు. మనం కూడా ఎలా చూడాలి? విశ్వాస నేత్రాలతో చూడాలి పరలోకాన్ని. మనం భూమి మీద ఉన్నాము, పరలోకాన్ని ఎలా చూస్తాం చెప్పండి? విశ్వాస నేత్రాలతో మనము చూస్తాము. అదే విశ్వాస నేత్రాలతో దేవుణ్ణి మనము చూడాలి. అందుకని కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వాక్యం చూడండి. 34వ కీర్తన 5వ వాక్యము. 34వ కీర్తన 5వ వాక్యం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా ఎవరి వైపు చూశారు? దేవుని వైపు చూశారు. వాళ్ళకి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవాలి. అంటే ఏంటి?
వాళ్ళ ముఖాలు దేవుని విశ్వసించిన వారి ముఖాలు సిగ్గుపరచబడలేదు. లజ్జ అంటే ఏమంటుంది అర్థం? సిగ్గు అని అర్థం. లజ్జింపకపోవాలంటే సిగ్గుపరచబడలేదు అని అర్థం. అందుకని నువ్వు మనుషుల వైపు చూస్తే సహాయం కోరితే నాకు లేదంటారు, నేను ఇవ్వలేనంటారు. కానీ దేవుడు అలాగంటాడా? చెప్పండి. ఒక మనిషి మనకి 9 సార్లు సహాయం చేశాడు, 10వ నాకు లేదు అంటే మనం ఏమంటామో? బాధపడమా? బాధపడతాం. 9 సార్లు సహాయం చేశాడు, 10వ ఇవ్వకపోతే మనకేం కలిగిద్దంట? బాధ కలిగిద్ది. అలాగే ఒక మనిషి మన ఇంట్లో వచ్చి ఒక నెల రోజులు ఉంటే ఎలా ఉంటుంది మనకి? చెప్పండి. ప్రేమ పెరిగిద్దా తగ్గిద్దా? చెప్పండి. ప్రేమ పెరిగిద్దా తగ్గిద్దా చెప్పండి. ఎప్పుడురా పోతారు వీళ్ళంతా, నాయనా ఇల్లంతా గొల్ల అయిపోతుంది, ఇల్లంతా ఖాళీ చేసేస్తున్నారంటారు. అదేనా? అలాగనే మనకేమైందంటే ఒక మనిషి మీద మనకు మనిషి భారం అయిపోతాడు, మనం భరించలేమనేస్తాం. కానీ దేవుడు అలాగంటాడా? చెప్పండి. దేవుని వైపు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖాలు ఎన్నడూ సిగ్గుపరచబడలేదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏది కావాలన్నా ఎవరి వైపు చూడాలి చెప్పండి. దావీదు అన్నాడు, కొండల వైపు కళ్ళెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినో యెహోవా వల్లనే సహాయం కలిగింది. ఎవరి వైపు చూడాలి మనము? దేవుని వైపు చూడాలి. ఈ దినాల్లో అనేకులు ఏం చేస్తారు? మనుషుల వైపు చూడటమో, మనుషులు నోరు తీసి అడిగేయటమో, అడిగిన తర్వాత వాళ్ళు లేదంటే ఫీల్ అయిపోయి వాళ్ళతో మాట్లాడటం మానేయటము. అంటే ఇలా అడగగానే ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇవ్వకపోతే చెడ్డోళ్ళు, ఇస్తే చెప్పండి మంచోళ్ళు. ఇస్తే ఎవరంట? మంచోళ్ళు. ఇవ్వకపోతే చెడ్డోళ్ళు. అంతేనా కాదా? చెప్పింది నిజమే కాదా? అవునా కాదా? చాలామంది మనం సహాయం చేస్తే మన గురించి మంచిగా మాట్లాడతారు. సహాయం చెబితే ఏం చేస్తారు? ఒక వ్యక్తి ఆ చర్చిలో ఉంది, కష్టాల్లో 10,000 ఎంత ఇచ్చాను, తిరిగి తీసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అర్జెంటుగా కావాలంటే మళ్ళీ 5,000 అట్లా ఇచ్చాను. ఆ తర్వాత నేను ఉన్న కష్టాల్లో కూడా వచ్చి మళ్ళీ డబ్బులు అడిగితే నేనే కష్టాలు ఉన్నామా, నేను పద్దాకని ఇవ్వలేనని చెప్పాను నేను. ఇక అక్కడి నుంచి పోయి నా గురించి చెడ్డగా మాట్లాడుతుంది. చాలామంది వచ్చి నాకు చెప్తారు, అయ్యా మీ గురించి ఆమె మాట్లాడుతుందని. ఎందుకు మాట్లాడుతుంది చెప్పండి? నేను ఎందుకు ఇవ్వాలి పద్దాక డబ్బులు? నాకేం అవసరం? నాకేం సంబంధం? ఎందుకు ఇవ్వాలి? నేను సేవకుడిగా ఏదో దయదలిచి నా మనసు పుడితే ఇస్తాను, లేకపోతే లేదు. నేను ఇవ్వాలన్న అవసరం నాకేముంది? అంటే డబ్బులు ఇస్తే మంచోడు, డబ్బులు ఇవ్వకపోతే చెప్పండి చెడ్డోడు. అందుకని దేవుని పెట్టాడు. మనము ఈ దినాల్లో దేవుణ్ణి మనం నమ్మాలి. చెప్పండి అందరూ. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని చెప్పి ఏం చేయాలంట? నమ్మాలి. విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాలి. మార్తాకి ప్రారంభంలో విశ్వాసం ఉంది, చివరికి విశ్వాసం ఏమైందంట? పోయింది. అందుకని దేవుని బిడ్డలు మనము ప్రారంభంలో బాగానే ఉంటాం, మన జీవితము చివరికి వచ్చేసరికి ఏమిటంట? ఆ జీవితము తగ్గిపోద్ది. చూడండి, స్కూల్ కానీ కాలేజీ కానీ వెళ్ళే పిల్లలు చూడండి, ప్రారంభంలో 5-6 నెలలు బాగా చదువుతారు. ఇంకా ఎగ్జామ్ వస్తున్నాను కానీ ఏమైపోతారు? భయపడిపోయేది, సరిగ్గా చదవరు, మళ్ళీ బుక్స్ అన్ని తిరిగేస్తారు. ఎగ్జామ్ వచ్చేసరికి టెన్షన్ పడిపోయి మార్కులు రావు. కారణం ఏంటి? మొదట్లో ఉన్న ఉత్సాహము తర్వాత ఉండదు. కొంతమంది ప్రారంభంలో బైబిల్ చదువుతారు, బైబిల్ తర్వాత చూసేసరికి బైబిల్ చేతిలో ఫోనే తిప్పుతూ ఉంటారు ఇట్లా. అంటే ఏమైపోతుంది? తర్వాత పోతుందంతా. ఫస్ట్లో ఏం చేస్తాము? కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? టీవీ దగ్గర కూర్చొని అట్లా చూస్తాం, మెడ వంగిపోద్ది, నడు వంగిపోద్ది, కాళ్ళు లాగుతూ ఉంటాయి. అయినా కూడా అది ఏం చేస్తాం? చూస్తూనే ఉంటాం. అంటే ప్రారంభంలో ఉండేది అంత ఏమైపోతుంది? తర్వాత పోతుంది. ప్రారంభంలో మనం ప్రార్థనకు సమయాన్ని పెట్టుకుంటాం, తర్వాత సమయం అనేది ఉండదు, పోతుంది. అందుకని దేవుని బిడ్డ మనము ప్రారంభంలో దేవునిలో మన జీవితం ఎలా ఆరంభించామో అలాగే మనం ముగించాలి. ప్రారంభంలో దేవునితో మనం ఎలాగున్నామో చివరిదాకా దేవునితో అలాగే ఉండాలి. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డ మనము నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనము దేవుని నమ్మాలి, దేవుని మహిమను చూడాలి. అలాగనే దేవుని బిడ్డలైన మనము దేవుని యందు విశ్వాసంతో మనం మృతి పొందాలి. విశ్వాసంతో ఆయన ముఖాన్ని చూసి మనం సిగ్గుపడకుండా, లజ్జింపబడకుండా ఉంటాము. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల సహాయం వైపు చూడొద్దు. మనుషుల యొక్క సహాయం వ్యర్థమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
కాబట్టి మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని రాస్తుంది. మనుషులు కాదు మనం నమ్మాల్సింది, దేవుని మనం నమ్మాలి. దేవుని వద్దకు వచ్చి విశ్వాసంతో సమస్తాన్ని మనం పొందుకోవాలి. అలా పొందుకోవడానికి దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడి 4 కూటాలు ఆశ్రయించినారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ 4 కూటాలు దేవుడు శుద్ధీకరించి పరిశుద్ధపరిచి అనేక వాక్యాలతో మనల్ని బలపరిచినారు కాబట్టి స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర.